అబ్బాబ్బాబ్బా టయానికి లేవు గాబరా గాబరా అయిపోతుంది. మీ అమ్మ చూస్తే ఫోన్ చేసి రెడీ అయిపోయిందా తినేసిందా మీ అమ్మ అడుగుతుంది. గుడ్డు తినేసావా? తినేసాను. పాలు తాగేసావా? తాగేసాను. సర్లే అయితే ఇడ్లీ పెట్టేశాను ప్లేట్లోని తిని జట్లేసాను కాబట్టికే. అక్కడికి వెళ్తే మమ్మీ ఏమో చదువు 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 అని తినద్దు. ఇక్కడికి వస్తే మాత్రం నువ్వు తిను 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 అని చంపేస్తావు. అబ్బాయి ఈ రెండు కాకుండా ఇంకేం చేస్తావే ఇప్పుడు? నాకు నచ్చినట్టు ఉండాలి. నీకు నచ్చింది ఏడుదో ఉదయాన్నే నాకు నచ్చినప్పుడు లేచి మనీ నేమొచ్చి నాకు నచ్చినప్పుడు స్కూల్కి అది వెళ్ళకుండా ఉండిపోయి ఇంట్లో నాకు నచ్చినప్పుడు తిని నాకు నచ్చినప్పుడు టీవీ పెట్టుకొని చూడాలి. అబ్బా అలాగని చేస్తే ఈ వయసులోని లాస్ట్లోని ఇంకంతే నాలా ఇంట్లో కూర్చొని కిందలు తవ్వుకోవడమే. అబ్బా తలొప్పమ్మా. తలెప్పి నేను నిజాలు చెప్తేనే ఇప్పుడు బాగా చదువుకుంటే రేపు పొద్దున్న జాబ్ వస్తుంది, మంచి ఉద్యోగం చేస్తావు, జీతం వస్తుంది, నువ్వే 10 మందికి ఇచ్చుకుంటావు. తాతయ్య సంపాదిస్తున్నాడు కదా డబ్బులు. మీ తాతయ్య సంపాదిస్తున్నాడు కానీ ఇంట్లో కూర్చొని చెప్పుతాం కానీ ఏవండి 10 రూపాయలు ఇవ్వండి, ఏవండి 20 రూపాయలు ఇవ్వండి, ఏవండి 30 రూపాయలు అడుగుతున్నాను మీ తాతయ్యని. అలా నీకు అడుగు. అడిగితే మంచిది కదే. మా స్వతంత్రంగా మనం సంపాదించుకొని చక్కగా లైఫ్ ఎంజాయ్ చేయడం అంతే. అది ఇప్పుడు నిండి చదివితేనే అన్నీ సాగుతాయి. అబ్బా తలపమ్మా. మరి ఇప్పుడు అన్ని తలెప్పలాగా ఉంటాయి. రేపు పొద్దున్న నువ్వు పెద్ద అవుతావు కదా, అమ్మమ్మ చెప్పింది నిజము అనుకుంటావు. ఇక మా అమ్మ నాన్న చెప్పినట్టు నేను చదువుకోలేదు అన్నీ ఎక్కడికి వెళ్ళా ఎవరినైనా అడుగుతాను చదువు రాక ఇదేటో చెప్పండి ఇదేటో చెయ్యండి అనేసి. అప్పుడు తెలుస్తుంది.